స్వాగతం సుస్వాగతం డిఆర్టీఎస్పిఆర్ షోకు. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, hello. And people want me to speak in English. You can always get the English translations through YouTube. This facility has been provided to DRTSPR channels, DRTSPR channel, Citizens DRTSPR channel, and Environment People DRTSPR channels. This facility by YouTube they have provided. These translations can go on whichever language I speak, because I'm taking today's topic, important topic, education, intermediary education, the school education, and in between professional, you have this intermediate education. Various schools, CBSC, ICSC, Sainik schools or central schools, they call it as class 11th and 12th. But those who study in school syllabus, after 10th, they call it as intermediate first year and intermediate second year. So that is more important and fundamental. నేను తీసుకునేది ఈరోజు 10వ తరగతి తర్వాత మళ్ళీ మనము డిగ్రీలకు పోతామా, లేక డాక్టర్ కోర్సా, ఇంజనీరింగ్ కోర్సా, ఇటువంటి వాటికి పోకముందు ఆ 2 సంవత్సరాలు ఏదైతే చదువుతామో మనం ఇంటర్మీడియట్, ఈ మధ్యస్థు 10 నుంచి ఆ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ డాక్టర్ కోర్సులు చదివేటువంటి వృత్తిపరమైనటువంటి చదువులు మనం ముందుకు పోయే ముందు ఈ 2 సంవత్సరాలు చాలా కీలకం. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో మనం 10వ తరగతి చదివిన తర్వాత దీన్ని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అంటాం. అదే కేంద్రీయ విద్యాలయాలు కానీ ఐసిఎస్సి, సిబిఎస్సి కానీ దీన్ని 11, 12 తరగతులు అని అంటారు. సో దాంట్లో ఎందుకు తీసుకున్నాను ఈరోజు ఇది అంటే, పాతకాలంలో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ దాని తర్వాత యూనివర్సిటీలు ఉండేటివి. ఉస్మానియా కానీ ఇట్లా పెద్ద పెద్ద దానికి అనుబంధంగా కొన్ని కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కానీ మిగతా కాలేజీలు వృత్తిపరంగా వచ్చే వైద్యశాలలు కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ వాటికి పెద్ద ఎత్తున భూమి సదుపాయం ఉండేది. ఏ విధంగా అయితే మనం దేవుడు మాన్యాలు అంటామో, మళ్ళీ ఏ విధంగా అయితే వక్ఫ్ అని కొట్లాడుతున్నారో దేవుడు మాన్యాలు, అదేవిధంగా పెద్ద పెద్ద స్థాపనాలకు కూడా భూమి ఉండేది. అదేవిధంగా విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఆ కాలంలో ఇది విద్యా వ్యవస్థ, విద్యా స్థాపనం జరగాలంటే ఇన్ని ఎకరాల భూమి ఉండాలా. దాంట్లో మళ్ళీ ఎప్పుడైతే దీన్ని ప్రైవేటీకరణ చేయాలా అని ఉద్దేశం ఉన్నదో దానికి మళ్ళీ ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి అనుకుంటే సొసైటీల కింద, అంటే నో ప్రాఫిట్ నో లాస్, అంటే ఇది లాభసాటిగా చేసే వ్యాపారం, అంటే ఇది వ్యాపారాన్ని కాకుండా విద్యలు అభ్యసించిన వాళ్ళే ఈ కాలేజీల ద్వారా వ్యాపారం లేకుండా విద్యను బోధిస్తూ సమాజాన్ని, మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఆ రోజు కొన్ని కళాశాలలను వారు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే, ప్రభుత్వ రంగ ప్రోత్సాహంతో ఉన్న కొన్ని కళాశాలలు, మళ్ళీ దాని తర్వాత కొద్దిపాటి డబ్బు అక్కడ ప్రైవేటీ పరంగా వారు పెట్టుకుంటూ మళ్ళీ ప్రభుత్వం కూడా దాంట్లో పెడుతూ మళ్ళీ మొత్తానికి కొద్ది కాలక్రమేణా ప్రైవేట్ కళాశాలలు వచ్చి చూశారు కదా, చైతన్య, నారాయణ, ఇప్పుడు మిగతాది గౌతమ్ అని డబ్బలు. మళ్ళీ ఇప్పుడు ఫిజిక్స్ వాడు ఆవాలా కెరీర్ పాయింట్లు వేరే దగ్గర నుంచి వచ్చి మొత్తం విద్యని నాశనం పట్టించారు. ఎందుకంటే మూలమైనటువంటి ఇంటర్మీడియట్ 10వ తరగతి తర్వాత ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏదైతే విద్యను అభ్యసించి తర్వాత వృత్తిపరమైనటువంటి ఇంజనీరింగ్ కానీ వైద్య కళాశాలలు కానీ లేకపోతే దానికన్నా మెరుగైనటువంటి డిగ్రీ చదువులకు అనుబంధంగా ఉన్నటువంటి సిలబసే మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇది బోధనా కార్యక్రమాన్ని ఇంతకుముందు పాతకాలంలో నేను చదువుకున్న సమయంలో కూడా మొదలు ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా 11, 12 అంటాం మనం మిగతా దానిలో. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లు అన్నీ కూడా మొదటి అండ్ 2 సంవత్సరం సిలబస్లు కూడా అది మొత్తం సంపూర్ణంగా అభ్యసించి ప్రాక్టికల్స్తో పాటు అభ్యసించిన తర్వాతనే కోచింగ్ క్లాసెస్ అనేటువంటి, అప్పుడు కృష్ణ అని ఇక్కడ కొన్ని రావుస్ అని కొన్నే ఉండేటివి. అంటే ఇంటర్మీడియట్ మీరు చదువుతున్నప్పుడు ఏ విధంగా అయితే స్కూల్ 10వ తరగతి వరకు మీరు చదివి ఆ తదుపరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అదే మార్గంలో
అభ్యసిస్తూ ఆట పాట పోటీలతో అభ్యసిస్తూ మీరు ఈ పోటీ పరీక్షల ద్వారా వృత్తి పరమైనటువంటి ఇంజనీరింగ్ కానీ వైద్యశాల కళాశాలలకు కానీ పోయేటువంటి ఒక పరిస్థితి మా కాలంలో ఉండేది. అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎటువంటి పోటీతత్వాన్ని ఆ ఇంటర్మీడియట్ సిలబస్లో బోధించేటప్పుడు ఉండేది కాదు. సంపూర్ణంగా అక్షర సత్యంగా సంపూర్ణంగా అక్షర సత్యంగా ఆ పాతకాలంలో ఇంటర్మీడియట్ అంతా మనం చదివిన తదుపరి మనకి పోటీ తత్వాన్ని ఈ కోచింగ్ క్లాసెస్ అనేటివి తర్వాతనే ఉండేటివి. కానీ కాలక్రమేణా విద్య వ్యాపారం అయిన తర్వాత అటువంటి బోధన కరువై జ్ఞానమే కరువై వాడు ఎంతసేపు ఆబ్జెక్టివ్ టైపు నేను ఈ పోటీలో నేను గెలవాలి, కానీ ఈ పోటీలో గెలవాలంటే నాకు సంపూర్ణమైనటువంటి బోధన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అందిస్తున్నారా అనే ఒక విచక్షణ జ్ఞానం కూడా తల్లిదండ్రులు కూడా కోల్పోయారు. పోటీతత్వాన్ని ముందర పెట్టుకొని నా పిల్లవాడికి 10వ తరగతి తర్వాత 11, 12 తరగతుల్లో ఆ కావలసినటువంటి బోధన జరుగుతుందా, అటువంటి జ్ఞానాన్ని నా పిల్లవాడు లేక నా పిల్ల నేర్చుకుంటుందా అనే ఒక విశ్వాసమైనటువంటి ఆలోచన లేని రీతిని ఈ వ్యాపారం నారాయణ, చైతన్య, గౌతమి అనే కళాశాలలు రావడం వలన వారందరూ కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండి వారు ఇచ్చే విరాళాల ద్వారా రాజకీయ పార్టీలు నడుస్తున్నటువంటి వ్యవస్థలో ఈ బోధన జ్ఞానము అంతా పోయి కేవలం పోటీతత్వంలోనే ఆ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ ఆ శిక్ష ద్వారా వృత్తి ఇంజనీరింగ్ కానీ వైద్యం కళాశాలలకు ప్రవేశానికి ఆ పోటీతత్వమైనటువంటి ఆ ప్రక్రియను తీసుకురావడం వల్ల మన ఇంటర్మీడియట్ విద్య నాశనం వినాశనమైంది. దీంట్లో ఒక పెద్ద కుట్ర కోణం కూడా దాగి ఉంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, నేను ఒక డాక్టర్ను. మేము చదువుకునే సమయంలో కూడా మేము చదువుకునేటప్పుడు కూడా కళాశాలలు నేను 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 వచ్చే వరకు కూడా ప్రైవేట్ 2 కళాశాలలు ఉండేటివి. కానీ అప్పటికే ఆలియా అని, నాంపల్లి జూనియర్ కాలేజ్, ఇక్కడ ముంతాజ్ కాలేజ్ అని పెద్ద పెద్ద ఈ గవర్నమెంట్ కళాశాలల్లో సీట్ రావాలంటే ఎక్కువ మార్కులు రావాలి. ఆ కాలంలో మార్కులు వస్తేనే తప్ప మీకు ఆ కళాశాలలో ప్రవేశం ఉండేది కాదు. పెద్ద ప్రాంగణం, దాంట్లో ఆట పాట, అంటే ఒక విద్యార్థిని ఆ కళాశాలలోకి చదువుకోవడానికి వారికి ప్రావీణ్యం, వారికి అర్హత లభించిన వెంటనే విద్యతో పాటు మిగతా అన్ని రకాలైనటువంటి ఆ సౌజన్యాలతో వాళ్ళు వృత్తిరుణులై బయటికి వచ్చేవారు. సో అటువంటి నేపథ్యం ఈ వ్యాపారం ద్వారా ఇంటర్మీడియట్ వ్యవస్థ రావడం ద్వారా కొల్లగొట్టడం జరిగింది. ఆ కళాశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటారు. ఆ కళాశాలల విస్తీర్ణం భూమి చాలా ఎక్కువ ఉండేది. అటువంటి భూమిపై కన్నుబడ్డటువంటి ఈ వ్యాపారస్తులు, వ్యాపారం ద్వారా నడిచేటువంటి ఈ కళాశాలలు, వారికి తోడ్పడేటువంటి రాజకీయ అధికారంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఆ భూమిపై కన్ను వేశారు. ఏ విధంగా అయితే ఆర్టీసీ కార్మికులను కొల్లగొట్టి ఆర్టీసీకి ఉన్న సంపద దోచుకోవాలని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే కుట్రలు పన్ని దానికి అనుగుణంగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది, అది మొత్తం ప్రైవేటీకరణ చేయాలని ఒక కు దీంతో వారు ఆ రోజు చేస్తే ఎంతమంది కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సో అదే నేపథ్యాన్ని ఈరోజు జూనియర్ కళాశాల భూములు ఏవైతున్నాయో, ఆస్తులు ఏవైతున్నాయో విపరీతంగా ఉన్నాయి తెలంగాణలో. మచ్చకు నేను ఆత్మకూరులో పుట్టాను, నా జన్మం. పాతకాలం మహబూబ్ నగర్, అమర్చింత ఆత్మకూరు అంటారు. వారికి వాక్యటి శ్రీహరి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మక్తల్. అమర్జింతా పోయి ఈరోజు మక్తల్ కాన్స్టిట్యూన్సీ వారు ఈరోజు మంత్రి. ఆత్మకూరు కళాశాల భూమి విస్తీర్ణం జూనియర్ కళాశాల ఎంత ఉంది, వాకిటి శ్రీహరి గారు మిమ్మల్ని షో ద్వారా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికార్డు తెప్పించుకోండి. మేము పాతకాలంలో ముందు పక్క ఆ పోలీస్ స్టేషన్ నుంచి అటువైపు వరకు జూనియర్ కళాశాల భవంతి ముందు అప్పుడు ఈ టేబుల్ టెన్, దాన్ని ఏమంటారు, బంతితో ఆడేటువంటి దాని బ్యాడ్మింటన్ ఆడేవారు. వెనకాల నేను ఇక్కడ హైదరాబాద్లో చదివినా అక్కడ పోయి ఆడేటప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడెక్కడో దూరంగా
అప్పుడు ఆ కాలంలో ఆత్మకూరు ఎమ్మెల్యే వీరారెడ్డి గారు ఒక ఇల్లు ఉండేది అక్కడ. అంటే అది కూడా దీంట్లో సంబంధించిందేనా? అది ఆ విస్తీరణ ఎంత? ఆత్మకూర్ కళాశాల విస్తీరణ ఎంత? ఆ భూమి ఎంత? ఆ భూమి బయటికి తీస్తే, ఎందుకంటున్నానంటే భూమి విలువ ఎంతో పెరిగింది. ఈరోజు ఇంతకుముందు ఆ కళాశాల ఊరి బయట ఉండేది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల అభివృద్ధి జరిగి పెద్ద ఎత్తున భవనాలు, ఆ ఊరు పెరుగుతా పోతా ఉంది. ఇప్పుడు అది మధ్య భాగంలో ఉంది. సో దాని భూమి విలువ పెరిగింది, మధ్య భాగంలో ఉంది కాబట్టి అక్కడ ఆ భూమిలో ఏదైనా మనం షాపులు కానీ మిగతా వసతులు ఏదైనా నిర్మించుకోగలిగితే ఆ భూమి ఆ రెంట్లు మనకు నెల నెల వచ్చే రెంట్ల ద్వారా ఆ కళాశాలలు నిర్వహించుకునే విధంగా మనకు ఉంటుంది. ఆ భూమి అన్యాక్రాంతం కాదు. అందుగురించే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, ఆ ప్రణాళికలు కళాశాలలు జూనియర్ కళాశాలల పట్ల ఒక నీతి తీసుకొస్తే ఈ కళాశాలలు బ్రతుకుతాయి, ప్రభుత్వ కళాశాలలు బ్రతుకుతాయి, మెరుగైన విద్యను అక్కడ అందించి. ఇంకొకటి, ప్రభుత్వ కళాశాలలకు ఫస్ట్ పోవాల్సింది, ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలకు పోవాల్సింది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ పిల్లలు, దాంతోపాటు ముఖ్యమంత్రి, తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి అందరి పిల్లలు. దానికి అనుగుణంగానే ప్రతిపక్షంలో ఉండేటువంటి వీరందరి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలకు పోవాలి అనే ఒక కొత్త విద్యా విధానం తీసుకొస్తే తప్ప దీంట్లో మార్పులు లేవు. ఉత్తరప్రదేశ్లో కూడా చూస్తున్నాం, ఎన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేస్తా ఉన్నారు. ఎందుకంటే దానికి ఉన్న భూమి విలువ పెరిగింది, ఆ భూమి కొట్టేస్తారు. ఆ భూమి కొట్టేస్తారు. భూమి కొట్టేసిన తర్వాత రేపు పొద్దున మెరుగైన పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఏ విధంగా తీర్చిదిద్దుతారు? ఇవ్వడానికి జీతాలే లేవని మన ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఎక్కడ వినలే ముఖ్యమంత్రి. ఆయన అనుభవ రాహిత్యం కాబట్టి, వారు పాలమూరు జిల్లా నుంచి వస్తారు కాబట్టి వారు అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ రీతిని జూనియర్ కళాశాలలు వారి వనపర్తి కూడా వస్తా ఉన్నా, వనపర్తి కళాశాల జూనియర్ కళాశాలకు 17 ఎకరాలు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ మెగారెడ్డి గారు మంచి ఎమ్మెల్యే, వారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు విద్యను. చాలా సంతోషం. నేను మా కొంతమంది మిత్రులను అక్కడ అడిగితే, మా దీంట్లో మా ఫీల్డ్లో ఉన్న మిత్రులను అడిగితే వాళ్ళు చెప్తే ఆయన ప్రోత్సహిస్తున్నాడు సార్, చాలా విరాళాలు అది కూడా అందిస్తూ ఉన్నాడు, బిల్డింగులు కూడా కట్టిస్తున్నాడు. కాబట్టి మెగారెడ్డి గారికి వాకిటి శ్రీహరి గారికి, వీరిద్దరు ఎమ్మెల్యేలు, యంగ్స్టర్స్ వీళ్ళు, వాళ్ళు యువకులు ఇప్పుడు కొద్ది వయస్సులో చూసుకుంటే, వారికి నా ఒకటే సూచన. అయ్యా మెగారెడ్డి గారు 17 ఎకరాలు మీ దగ్గర ఉంది, వాకిటి శ్రీహరి గారు ఆత్మకూరులో 6 ఎకరాల భూమి ఉంది. ఆ 6 ఎకరాలు కాదు, అది 20-30 ఎకరాలు ఉంటుంది. ఆ భూమిని అంతా తిరిగి తీసుకొని ఆ 17 ఎకరాలు వనపర్తిలో ఏ విధంగా అయితే టీచర్స్ అని చెప్పి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కొట్టేసిండ్రు, జిహెచ్ఎంసి అక్కడ మున్సిపల్ వనపర్తి మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్, మెగారెడ్డి గారు 5-6 షాపులు తీసుకొని నెలకు 12,000 చొప్పున వారు వసూలు చేస్తున్నారు అక్కడ రెంట్లు. 24 లక్షల అడ్వాన్స్ 2 షాపులకు కలిపి మెగారెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు. వనపర్తిలో అంత విపరీతమైనటువంటి ధరలు పెరిగినాయి. సో అది కార్పొరేషన్కి ఎందుకు పోవాలండి? మున్సిపాలిటీకి ఎందుకు పోవాలి? అది ఆ కళాశాలకు అనుబంధంగా 17 ఎకరాలు మీ క్యాంప్ ఆఫీస్కి ఎదురుగా ఉంది, అంబేద్కర్ చౌరస్తాకు పోకముందే మెగారెడ్డి గారు. అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు, మీకు క్లియర్గా తెలుసు, జూరాల పోతా ఉంటే ఇప్పుడు అక్కడంతా కూడా అభివృద్ధి జరిగి ఉంది. నేను మచ్చకు ఉదాహరణ తీసుకుంటున్నా. ఇదే రీతి పరిస్థితి దక్షిణ తెలంగాణ అంతా ఉంది, ఉత్తర తెలంగాణలో కూడా ఉంది. దక్షిణ తెలంగాణలో ఎక్కువ భూములు ఈ కళాశాలలకు ఇచ్చారు, జూనియర్ కళాశాలలకు. అందుగురించి ఆ భూములు తిరిగి తీసుకొని అక్కడ ఏ విధంగా అయితే వనపర్తిలో పురపాలక శాఖ నిర్వహిస్తూ ఆ రెంట్లు కొట్టేసి అడ్వాన్సులు కొట్టేసి చేస్తూ ఉందో, ఆ రెంట్లు అడ్వాన్సులు కానీ ఇదే కళాశాలకు, వనపర్తి కళాశాలకు కానీ ఇస్తే అక్కడ రెంట్ మనం ఒక పెద్ద మంచి భవనాన్ని అక్కడే నిర్మించవచ్చు. కళాశాల భవనాన్ని నిర్మిస్తూ ఈ చుట్టుపక్కల 75-80 షాప్స్ వస్తాయి. 12,000 సగటు మీరు నెలకు వసూలు చేసిన సంవత్సరానికి 1 కోటి పైన రెవెన్యూ అక్కడనే వస్తుంది కదా. మెగారెడ్డి గారు, మంత్రి వాకిటి శ్రీహరి గారు ఆ డబ్బుతో ఆ కళాశాల అభివృద్ధి చేయొచ్చు. మళ్ళీ అదేవిధంగా ఇంతకుముందు హాస్టల్ అంతా పిల్లలు ఒక దగ్గరే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ, తర్వాత మిగతా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి బీదవారు కూడా ఒకటే హాస్టల్లో రిజర్వేషన్ ద్వారా వచ్చేది. వాళ్ళని ఇప్పుడు ఏం చేశారు? బ్రిటిష్ పాలసీ ద్వారా
విభజించి పాలించు. ఎస్సీలు ఒక దగ్గర, ఎస్టీలు ఒక దగ్గర, బీసీలు ఒక దగ్గర, మళ్ళీ అవి కిరాయి దాంట్లలో. దాని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది ఈరోజు మీరే పోయి చూడండి. నా షో తర్వాత మీరు తప్పనిసరిగా పోయి చూడండి. కిరాయి కిరాయిలు ఇచ్చుకుంటూ కిరాయి బంగళాల్లో అక్కడ పెట్టుకుంటూ ఆ కిరాయి ఇవ్వలేనటువంటి పరిస్థితి, తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల పరిస్థితి ఏంది, తర్వాత ఓపెన్ కేటగిరీలో బీద రకమైనటువంటి పిల్లలు ఎక్కడ పోయి చదువుకోవాలా, అవన్నీ మూసేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం భూమిని కొట్టేయాలని ధరణి ఏదైతే తీసుకొచ్చిందో దాంట్లో భాగంగా టిఎస్ఆర్టీసీ భూములే కాదు, ఇట్లా జూనియర్ కళాశాల భూములపై కన్ను వేసింది కాబట్టి ఆ వాళ్ళను ఎక్కడెక్కడ విభజించి దూరం పడేస్తే ఆ కళాశాలలో ఉన్న ప్రాంగణం భూమిని అంతా కొట్టేయొచ్చని మచ్చకు వనపర్తి, ఆత్మకూరు, నేను పుట్టిన ఆత్మకూరులో ఇప్పుడు కేవలం 6 ఎకరాల భూమి మిరిగింది. ఇక్కడ కేవలం 17 ఎకరాలు, దాంట్లో మున్సిపల్, వనపర్తి మున్సిపల్ కొద్దింపు శాతం, టీచర్స్ యూనియన్ అని ఇంకో అన్యాక్రాంతంగా మొత్తం భూమి కొట్టేస్తా ఉన్నారు. సో అటువంటి భూమిని పరిరక్షించి ఆ భూమిని అంతా కూడా ఆ కళాశాలలో విద్య నైపుణ్యాన్ని పెంచడానికి వినియోగించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓపెన్ కేటగిరీలు ఉన్నటువంటి బీదలు వాళ్ళను చెల్లా చెదురు చేసి అందరూ చదువుకుంటే ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? భిన్నత్వంలో ఏకత్వం అంటది, యూనిటీ అండ్ డైవర్సిటీ అంటది. మరి ఈ బ్రిటిష్ గాడి పాలసీ ఈ ప్రభుత్వాలు ఎట్లా చేస్తా ఉన్నాయి? విడగొట్టి ఎస్సీ ఒక దగ్గర, ఎస్టీ ఒక దగ్గర, బీసీ ఒక దగ్గర, మైనారిటీ ఒక దగ్గర, ఓసీలు బీదవులు ఒక దగ్గర. ఆలోచన చేయండి. అట్లా విద్యలో కూడా ఆ విధంగా వాళ్ళను విచక్షణాన్ని కోల్పోయే విధంగా విభజిస్తూ ఆ ఆస్తులు అందరికీ చెందినవి. ఏ ఒక్క ఓసీకో, ఏ ఒక్క బీసీకో, ఓ యొక్క ఏసీకో, ఎస్టీకో, మైనారిటీ కాదు. ఆస్తులు అందరికీ చెందినవి, అందరూ నాగరికులకు చెందినవి. అది ఆలోచన చేయాలి ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని సమర్పించుకున్నాం కాబట్టి మనమే రాజ్యాంగ వ్యవస్థ. ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రెండు విషయాలు. ఎందుకంటే నేను కొన్ని మచ్చకు చూపిస్తాను. బిల్డింగ్లు హైదరాబాద్లో ఆలియా సిటీ సెంటర్లో ఉంటుంది, ఎంత పెద్ద విస్తీర్ణం ఉంది. మహబూబియా కాలేజ్, బజార్ ఘాట్ కాలేజ్, నాంపల్లి జూనియర్ కాలేజ్, ముంతాజ్ కాలేజ్, ఇట్లా చాలా ఉన్నాయి హైదరాబాద్లో. విస్తీర్ణంలో చాలా పెద్ద ఎత్తున వాటిని సంస్కరించి ఒక నీతిని తీసుకొచ్చి వేరే ఆఫీసులకు అక్కడ తావు ఇవ్వకుండా ఆ భూమి జూనియర్ కళాశాల భూమి, ఆ జూనియర్ కళాశాల విద్యను పెంపొందించడానికి, నైపుణ్యాన్ని పెంచడానికి, ప్రైవేట్ ధీటుగా నైపుణ్యాన్ని పెంచడానికి వాటిని ఉపయోగిస్తూ అక్కడ ఒక కమర్షియల్ స్ట్రక్చర్స్, షాపులు కానీ మిగతావి రెంట్ల ద్వారా, వారిచ్చే అడ్వాన్సుల ద్వారా ఆ కళాశాల విద్యార్థులకు నైపుణ్యమైనటువంటి విద్యను బోధించడమే కాక ఆ భూమిని పరిరక్షించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఎందుకంటే భూమికి రెక్కలు కావాలని తీసుకొచ్చింది రాజకీయ నాయకులు, అధికారులే, వేరే ఎవరో కాదు. మళ్ళా భూమి తిరిగి సామాన్యుడు భూమి కొననాడే అభివృద్ధి. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మన అదర్ కేటగిరీస్లో ఉన్నటువంటి పెద్ద ఆ కులాలు ఈ కులాలు అని చెప్పేటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ కొన్న నాడే అభివృద్ధి. వారికి సరి అయిన నైపుణ్యమైనటువంటి విద్య, ఎటువంటి భేదభావాలు లేనటువంటి విద్య లభించినప్పుడే అభివృద్ధి చెందినట్టు. ఒక్కసారి ఆలోచన చేయండి. అందుగురించే పాత కాలంలో విద్యా సంస్థలు వారు నిర్వహించాలంటే ఇన్ని ఎకరాలు ఉండాలి మీకు. దాని తర్వాత సొసైటీ రూపకంగా మీరు లాభసాటిగా కాదు, ఇది వ్యాపారంగా కాదు, విద్యను బోధించే తత్వాన్ని అది ముందు పెట్టుకొని మాటకే దాంట్లో మంచి చదువుకున్న వాళ్ళు, నైపుణ్యం కలిగి ఉన్న వాళ్ళే విద్యా బోధన చేయాలనే అటువంటి నీతి రీతి ఉన్నటువంటి ఆ వ్యవస్థను కుప్పగూల్చిండ్రు. ఎవరు అంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు. వారంతా కూడా తొత్తులు, వాళ్ళంతా మంత్రులు కూడా అయినారు. నేను చెప్పనవసరం లేదు, ఇప్పుడు మీకు తెలుసు అంతా. అట్లా ఊరు నుంచి వచ్చేటువంటి జనానికి నాణ్యమైనటువంటి పాఠశాల కళాశాల విద్యను దూరం చేయడం ద్వారా మళ్ళీ విభజించు పాలించు. వారు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, మీరు బీసీలు, మీరు అగ్రకులాలు అంటారు. అగ్రం కాదు, అగ్రకులాలు కాదు, అదర్ కేటగిరీస్ అంటారు వీళ్ళు. దాంట్లో ఉన్నటువంటి బీద వారికి కూడా ఎటువంటి నైపుణ్యమైనటువంటి విద్యను అందజేయకుండా చెల్లా చెదురు చేసి వారిని చిన్నప్పటి నుంచే కళాశాలలు పాఠశాలలు ఉన్నప్పటి నుంచే నువ్వు ఎస్సీ, నువ్వు బీసీ, నువ్వు ఓసీ, నువ్వు మైనారిటీ అని విభజించి పాలించు అనే తత్వాన్ని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రుల ద్వారా
ఆ తల్లిదండ్రుల మైండ్లో కూడా, వాళ్ళ ఆలోచన విధానంలో కూడా అటువంటివే బీజాలు నాటి వారు ఎంతసేపు ఒక దగ్గర కలిసి ఉంటే, అరే వనపర్తి కళాశాలకు ఈరోజు 17 ఎకరాలే మిగిలింది, దాంట్లో వనపర్తి మున్సిపాలిటీ ఇంత కొట్టేసింది, టీచర్స్ యూనియన్ మళ్ళీ మిగతా వారు కొట్టేసిండ్రు, ఇది మన పిల్లల భవిష్యత్తు, చల్ ఎవడ్రా మీరు కొట్టేసేది, ఇది ప్రభుత్వ భూమి, జూనియర్ కళాశాల భూమి, ఇక్కడ విద్యను నైపుణ్యించడానికి, ఇక్కడ ఇటువంటి మంచి వసతి తీసుకురావడానికి, దాని తర్వాత నిర్వహించుకునే ఆ శక్తి ఈ డబ్బు ద్వారా వస్తుంది, కాబట్టి ఇది కేవలం జూనియర్ కళాశాలకు చెందిందే అని తల్లిదండ్రులు అందరూ ఒకటి సంఘటితంగా పోరాడుతారు అనే ఒక కుట్రలో భాగమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలను అయితే గంగలో కలిపేసిండు కేసీఆర్. ప్రైవేట్ బిల్డింగ్లలో వారికి హాస్టల్ అని చెప్పి ఈ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావడం వల్ల దాని వెనకాల ఉన్న కుట్ర మీకు అందరికి అర్థమైంది. మీరు చూసుకోండి, మచ్చకు హైదరాబాద్లోనే చూసుకోండి, నల్గొండలో చూడండి, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్, ఆ కాలంలో జూనియర్ కళాశాలల భూమి ఎంత, ఈరోజు ఆ భూమి ఎక్కడికి పోయింది, ఎవరు దాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు, ఎవరు దాన్ని ఆక్రమించుకున్నారు, ఎవరు దాన్ని శాసిస్తా ఉన్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుగురించే నైపుణ్యమైనటువంటి విద్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కావాలంటే అన్యాక్రాంతమైన భూమిని తీసుకురావాలి, అక్కడ ఒక భవనాలు కమర్షియల్గా షాప్స్ కానీ అవన్నీ కట్టి తద్వారా వచ్చేటువంటి ఆ ఫండ్ అడ్వాన్స్ కానీ నెల నెల వచ్చేటువంటి దాంతో ఆ జూనియర్ కళాశాల భవనాలను, అందమైన భవనాలు, అన్ని వసతులతో కూడినటువంటి భవనాలు, అదేవిధంగా హాస్టల్ కూడా అదే ప్రాంగణంలో బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఓసీలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు అందరూ కూడా అదే హాస్టల్లో ఉండి అందరూ కలిసి కట్టుగా చదువుకోవాలి. రాజ్యాంగం వెనుకబడిన తరగతిలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తుంది, దాన్ని ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది, దాన్ని అందరినీ ఆహ్వానిస్తూ వారందరూ ఒకటే దగ్గర ఉండాలి, కలిసికట్టుగా చదువుకోవాలి, వాళ్ళు ప్రావీణ్యాన్ని పెంచుకోవాలి. కులాలు మతాలు అని చెప్పి చిచ్చు పెట్టుకొని అటువంటి ప్రావీణ్యాన్ని అవసరం లేదు. పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో సంఘటితంగా భిన్నత్వంలో ఏకత్వం, మాకు విద్య కావాలా, మాకు నైపుణ్యంతో కూడినటువంటి విద్య కావాలి, విద్య ద్వారా మాకు విచక్షణ కావాలా, అప్పుడే మేము ఒక మంచి పౌరులుగా ఎదుగుతాం అనే ఒక ఆలోచనతో పోయేటువంటి విధానం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అందు గురించి అది వారికి లేదు, కాబట్టి మొత్తం జనం అందరూ కూడా మేలుకొనాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. మీరు మేలుకొంటే తప్ప జూనియర్ కళాశాల భూములు, అక్కడ నైపుణ్యమైనటువంటి విద్యను అభ్యసించే మన విద్యార్థులకు మనమే శటకోపం పెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే బాధ్యత ఎరిగి మనం ముందుకు పోవాలా, చట్టమేందో తెలుసుకోవాలా, మన హక్కేమో తెలుసుకోవాలా, ఇవన్నీ చెప్పే ప్రయత్నమే డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ చేస్తుంది తప్ప వ్యక్తిగతంగానూ పార్టీలు సంఘాల పట్లను మాకు శత్రుత్వం లేనే లేదు. చట్టానికి చూశారు కదా, రాజ్యాంగం ఆధారం అన్ని విధాలా మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మరి చట్టం కూడా దాంట్లో భాగమే అయింది కదా. ఆ కాలంలో ఉండేటువంటి చట్టాలను ఎందుకు తోసిపుచ్చారు? ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పాలక పక్షాలు ముందుకు వచ్చి ఒక మంచి నీతి, జూనియర్ కళాశాలలు ఫస్ట్, ఎన్ని జూనియర్ కళాశాలలు తెలంగాణలో ఉన్నాయి, ఆ జూనియర్ కళాశాలల కింద ఎంత భూమి ఉంది, ఆ జూనియర్ కళాశాలల కింద అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఆ మౌలిక సదుపాయాలు మనం సద్వినియోగపరుచుకుంటున్నామా, అక్కడ కళాశాలలో కావాల్సినటువంటి బోధనకు కావాల్సినటువంటి లెక్చరర్లు ఉన్నారా, మిగతా ఇతర ప్రాక్టికల్స్ ఇతర సిబ్బంది ఉందరా, మౌలిక సదుపాయాలు ఇప్పుడు మనం చెప్తా ఉంటాం టెక్నాలజీ రెవల్యూషన్ అంటాం, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇప్పుడున్నటువంటి విధానంతో విధంగా రూపొందించుకుంటున్నామా, ఇవన్నీ ఒక చర్చకు తీసుకురావాలా. తర్వాత అక్కడ ఉన్న భూమిని అంతా కూడా ఆ ఉపయోగంలోకి తీసుకొచ్చి అన్యాక్రాంతమైన ఆక్రమించుకోబడ్డ భూమిని కూడా మళ్ళీ తిరిగి ఆ జూనియర్ కళాశాల ఆస్తిగా దాన్ని పరిగణించి అక్కడ ఉండేటువంటి ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీ నుంచి ఎంపీ వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. భాగస్వాములై ఇది విద్యను ఎట్టి పరిస్థితుల్లో విభజించి పాలించు, ఆ ఆస్తులను కొట్టేద్దాం,
ఈ కళాశాలను ఏదో విధంగా మూసేద్దాం. ఇక్కడ హైకోర్టు కూడా ముట్టికాయలు పెట్టింది పాఠశాలలు కళాశాల విధానంలో. ఆ పాతకాలం కేసీఆర్ మనమడు వచ్చి ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో, అయ్యో నేను అక్కడికి పోతే టాయిలెట్స్ లేవంటారు. మరి టాయిలెట్స్ లేని విధానం మీ తాతనే కదా, మీ తండ్రే కదా సృష్టించింది 11 అన్ని సంవత్సరాలు పాలనలో ఉండి. అంటే మేము కూడా స్వార్థం, మా పిల్లలు మంచి కళాశాలలకు పోవాలి, పాఠశాలలకు పోవాలి, ఒక మిక్కిలి స్వార్థం తల్లిదండ్రులకు ఉండడం వల్లనే ఆ స్వార్థాన్ని లోబర్చుకొని వారు పాలకులు కానీ, లేకపోతే ఈ విధి విధానాలు రూపొందించేటువంటి మేధావులు కానీ, ఆ కళాశాలలు ఈ విధంగా వ్యాపార ధోరణిలో తీసుకొచ్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా ఈరోజు మనం ఈ దుస్థితికి గురవుతున్నాం. కాబట్టి మళ్ళొక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి మనం జూనియర్ కళాశాలను అన్యాక్రాంతం కాకుండా, ఎందుకంటే ఈ జూనియర్ కళాశాల విద్య చాలా చాలా ముఖ్యమైనది. ఒక మెట్టంటం కళాశాలకు, అక్కడ వృత్తిపరమైనటువంటి చదువులకు మధ్యలో ఉండేటువంటి ఈ మెట్టును గాన తోసేస్తే, ఎట్లయితే పాలిటెక్నిక్లను మొత్తం తీసి విధ్వంసానికి గురి చేశారో, అప్పుడు ఊర్లు కానీ, చిన్న పట్టణాలు కానీ, అక్కడ ఉండేటువంటి విద్యార్థులు వారి నైపుణ్యులై ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు ఊర్లోనే ఉండి చదువులు కొనసాగించుకుంటూ ఊర్లో పనికొచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ నైపుణ్యం ఎవరి చేతిలోకి పోయింది ఈరోజు? సిగ్గుచేటు. ఇప్పటికైనా మేలుకొనండి. వాటిపై కూడా పాలిటెక్నిక్స్ కూడా పై కూడా నేను చేస్తా ఉన్నాను, వేరే షో కూడా త్వరలో ఆ షో కూడా వస్తుంది. ఇప్పటికైనా మేలుకొని ఇంటర్మీడియట్ అంటే మన జూనియర్ కళాశాల వ్యవస్థను, అక్కడ బోధించే విధానాన్ని ఈ పోటీతత్వం లేకుండా, పోటీలు అంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివిన తర్వాతనే ఆ 1 నెలను 2 నెలను ఆ టైం ఇచ్చి మీరు ఎంట్రన్స్ పెట్టండి. కానీ మొదటి నుంచి ఏవైతే కళాశాలలు ఈ పోటీతత్వం పేరు మీద వసూలు చేస్తాయో, ఉన్నవారికి లేని వారికి ఒక విధంగా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓబీసీల్లో లేని వారికి ఒక విధంగా, డబ్బులు ఉన్నవారు, రాజకీయ నాయకులు, తర్వాత అధికారులు, పలుకుబడి ఉన్నవారికి ఒక విధమైనటువంటి విద్యను ఏదైతే ఈ ఇంటర్మీడియట్ ద్వారా, జూనియర్ కళాశాల ద్వారా కొందరు చేస్తున్నారో, ఆ కుట్రను పసిగొట్టి దాన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పౌరురాలుపై ఉంది. దాంట్లో భాగంగానే 2 ఉదాహరణలు, వనపర్తి, అక్కడ ఆత్మకూరు, మెగారెడ్డి, ఇక్కడ వాకిటి శ్రీహరి గారు, ఆయన మంత్రి కూడా అయినారు. కాబట్టి వీరు ముందుకు రావాలా. ప్రతి జిల్లాలో మీరు పోయి చూడండి, ఇదే వ్యవస్థ. ఈ వ్యవస్థను మనం కొల్లగొట్టి మన ఆస్తులు, జూనియర్ కళాశాల ఆస్తులను స్వాధీనపరుచుకుంటూ, అక్కడ మంచి బోధన కలిగేటువంటి వారిని నియమించుకుంటూ, మిగతా ఎవరైతే అవసరమో అక్కడ కాలేజ్, ఆ కళాశాలను నిర్వహించడానికి వారందరినీ కూడా మనం చట్టరీత్యా బోధన వ్యవస్థకు లోబడి ఉన్నటువంటి ఆ చట్టం ద్వారా నియమించుకుంటూ ఆ కళాశాలను రూపుదిద్దుకుంటే, ఆ కళాశాలలు ఏ విధంగా ఉండాలంటే ప్రైవేట్ కళాశాలల కంటే ఎన్నో రెట్లు ముందు ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో అన్నీ ఉన్నా, అల్లున్నోట్లో అన్నీ ఉన్నా అన్నట్టు సామెత. ప్రభుత్వమే అన్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ కళాశాలలు, జూనియర్ కళాశాలలు ఎందుకు వెనుకబడుతున్నాయి అనే ఆలోచన ముఖ్యమంత్రి నుంచి ప్రతి మంత్రికి, పంచాయత్ దగ్గర ప్రతి సర్పంచ్ నుంచి ఎంపీ వరకు వస్తే తప్ప, మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఎందుకు ఈ ప్రభుత్వం అంటున్నాం, మిగతా ఇవన్నీ చూయించుకుంటున్నాం, కానీ విద్యలో ఈ లోపాలు ఏంటివి? ఈరోజు మనం కేవలం జూనియర్ కళాశాలలకు కాబట్టి ఈ జూనియర్ కళాశాల వ్యవస్థ ఎందుకు ఇట్లా ఉంది అని వారిని వారు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ఈ పోటీతత్వం తర్వాత మొదలు మీ పిల్లలు జ్ఞాన సంపన్నులు కానివ్వండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేర్చుకోనివ్వండి, విచక్షణ జ్ఞానం పొందనివ్వండి. అక్కడ చదువుతో పాటు ఆ కళాశాలలో ఉన్నటువంటి ఆ ప్రాంగణాల్లో ఆట పాట అన్నీ కావాలి. మనం అంటాం కదా ఆల్రౌండ్ డెవలప్మెంట్. రేపు పొద్దున స్ట్రెస్ అంటాం. వాడు పొద్దున్న లేస్తే చదువు చదువు, వాడికి వేరే ఆలోచన లేదు. అందుగురించి ఆటలో పోటీలలో ఆ పోటీతత్వాన్ని, ఆటతత్వాన్ని పెంపొందిస్తూ ఒక సరి అయిన విధానంలో పోటీతత్వాన్ని, పోటీ పరీక్షకు అని మనం రూపొందించాల. ఎప్పుడు? ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జూనియర్ కళాశాల విద్య ఆ 2వ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాతనే ఈ పోటీతత్వం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు కానీ ఒక నెల కంటే ఎక్కువ టైం ఇవ్వద్దు. అప్పుడే సంపూర్ణమైనటువంటి మార్పులు వస్తాయి. జూనియర్ కళాశాలల ద్వారా మనకు మెరుగైనటువంటి విద్యార్థినులు ఊరు నుంచి రావడానికి, చిన్న పట్టణాలు ఊర్ల నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి వారిని ప్రోత్సహిస్తే తప్ప
రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోదు. కేవలం సిటీల్లో వచ్చి సంపన్నులు లేకపోతే వేరే రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు చదివి విద్యను అభ్యసించి ఎక్కడో పోయి మేము ఇది చేస్తామంటే అది చాలా తప్పు. సగటు కింది భాగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఊర్లలో చిన్న పట్టణాల్లో ఉంటారు. అటువంటి వారికి ప్రోత్సాహాన్ని అందించాలంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మెరుగైన రీతిలో తమ ఆస్తులను కాపాడుకుంటూ నైపుణ్యమైనటువంటి విద్యను అందించినప్పుడే రాష్ట్రం పురోగతి చెందుతుంది. విద్యతో పాటు విచక్షణ వారికి లభిస్తుంది. కాబట్టి అటువంటి మెరుగైన సమాజాన్ని మనకు కావాలి అంటే ఈ జూనియర్ కళాశాల వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావలసిందే. ఆ ఆస్తులను పరిరక్షించుకుంటూ తమకు తాము నిర్వహించుకునే విధంగా రేపొద్దున రాష్ట్రం కూడా అయ్యో వీటిపై అనకుండా ఆ ఆస్తులను కాపాడి అక్కడ కమర్షియల్గా షాపులు కానీ ఏవి కానీ కడుతూ నెల నెల వారికి వచ్చేటి విధంగా వారు ఆ కళాశాలను మెరుగైన రీతిలో ఆ కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ విభజించు పాలించు కాదు, అందరూ ఎస్సీలైనా బీసీలైనా వారికి రిజర్వేషన్కి అనుగుణంగానే ఆ హాస్టల్లో వారికి మంచి భోజనం, మంచి బట్ట, చదువుకోవడానికి పుస్తకాలు, అదేవిధంగా చదువుకోవడానికి ఒక మంచి జూనియర్ కళాశాల భవనం అందిస్తూ, అదేవిధంగా ఓబీసీల్లో వెనుకబడిన వారికి కూడా ఆ వసతులు అక్కడ కల్పిస్తూ ఈ విధంగా విభజించు పాలించు కాదు, భిన్నత్వంలో ఏకత్వం. ఇది మన రాష్ట్రం, ఇది మన దేశం, మేము జ్ఞాన సంపన్నులము అని ఒక మంచి సందేశంతో అటువంటి నీతిని రూపొందించాల్సింది ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ కానీ కేంద్ర సర్కార్ కానీ వారికి తోడ్పడవలసింది అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా ప్రతి పౌరురాలు కూడా ఇది మా ఆస్తి, మా పిల్లలని ఈ పోటీతత్వానికి మేము పంపము. వారు మంచి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యను అభ్యసించిన తర్వాతనే మేము పోటీ తత్వానికి పంపుతాం. తద్వారా ఈ జూనియర్ కళాశాల భూమిని కాపాడుకుంటాం. అదేవిధంగా వారు డిమాండ్ కూడా చేయాల, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రతిపక్ష నాయకులైనా మిగతా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవే ప్రభుత్వ కళాశాలలకు పోవాలి అని ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం నీతి తీసుకురావాల్సిందే. అప్పుడే సంపూర్ణమైనటువంటి మార్పు, ఆస్తుల పరిరక్షణ, తద్వారా మెరుగైనటువంటి జూనియర్ కళాశాల విద్యను అభ్యసించే అటువంటి అవకాశం మనం గ్రామాల్లో చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి వారికి కల్పించగలుగుతాం. లేకపోతే ఇది నీటిపై రాతలే. ఆలోచన చేయండి. కొన్ని మీకు సైట్స్ చూపిస్తాను. ఇది జస్ట్ మీరు ఎక్కడైనా పోయి మీరు సెర్చ్ చేయొచ్చు. నేను ఎక్కడ తీసుకున్నాను మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆత్మకూరు, ఇవన్నీ ఫొటోస్ చూడండి. నేను పుట్టినటువంటి ఏరియా కాబట్టి నేను ఇదే ఆత్మకూరులో జన్మించాను. ఆ రోజు ఎట్లా ఉందో చూపిస్తా ఉన్నాను మీకు. మీరు పోయి చూడండి ఏ విధంగా ఉంది ఆ రోజు. పాతకాలం కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, పందుల స్వైర విహారం. ఇక్కడ ఆటో ఇప్పుడు డెవలప్ అయింది. ఇక్కడ శుభ్రత కూడా కావాలి. స్వచ్ఛ భారత్ అంటారు మరి పేరుకు. వీళ్ళు ఏం తప్పు చేసినారు? వీళ్ళంతా మన పిల్లలు కదా. మన పిల్లలేమో బాగా చదవాలి, వేరే పిల్లలోనే ఇంకో విధంగా ఉండాలనా? చాలా పెద్ద ప్రాంగణం. మేము క్రికెట్ ఆడేది ఆ వాకిటి శ్రీహరి గారు, దాన్ని తీసుకురండి. మచ్చకు కొన్ని చూపిస్తా ఉన్నాను మీకు. పిల్లలకు మనం మంచి అవకాశాలు ఇస్తే భావి భారత పౌరాలు వాళ్ళే కదా రాష్ట్రాన్ని దేశాన్ని శాసించేవారు. ఇవి కొన్ని నేను దాంట్లోనే తీసుకున్నాను కాబట్టి వీళ్ళు వారిని చూపించడానికని కాదు. నల్గొండది చూడండి, కొన్ని చూపిస్తా ఉన్నాను. నల్గొండ ఎంత పెద్ద ప్రాంగణాలు, చాలా పెద్ద ప్రాంగణాలు, చారిత్రక కట్టడాలు ఇవి కూడా. అన్నట్టు వనపర్తిలో కూడా చూడొచ్చు చారిత్రక కట్టడాలు. సో ఇట్లా నల్గొండ, మళ్ళీ ఖమ్మం గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అని కొట్టండి మీరు, పెద్ద ఎత్తున వస్తాయి.
చూసుకొట్టండి, మీకు అన్నీ వస్తాయి. ఖమ్మం ఇది, తర్వాత కరీంనగర్. కొన్ని కొన్ని చూపిస్తున్నాను మీకు. కరీంనగర్ చూడండి, పెద్ద పెద్ద ఇవి బిల్డింగ్లు అన్నీ మీకు ఒకేలాగా ఉంటాయి, ఎందుకంటే పాత కట్టడాలు అట్లా ఉన్నాయి కాబట్టి. ఇది చూడండి, ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ కరీంనగర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇక చూడండి ఇది, ఇక చూసిండ్రా, ఇవి చూడండి, ఎందుకంటే ఇది మర్చిపోకూడదు. ఇది డబ్బలు. ఇక్కడ చూడండి ఎంత స్థలం ఉంది చూడండి, గాలి పీల్చుకోవడానికి, ఆట పాట ఆడుకోవడానికి. ఎందుకంటే అప్పుడు వ్యవస్థ అట్లా ఉండేది, రీతి ఆ విధంగా ఉండేది. అటువంటి జూనియర్ కళాశాలలు, జూనియర్ కాలేజీలో భూములంతా కొట్టేసి ఇటువంటి డబ్బాలు ఒకటే చూడండి. చైతన్య కాలేజీ దీంట్లోనే ఆ, నారాయణ కాలేజీలో కూడా ఉన్నాయి. అటువంటి విద్యా వ్యవస్థను తయారు చేసి మన పిల్లలకు ఆటకు పాటలకు దూరమై ఒక జైలు లాంటి వ్యవస్థలో మన పిల్లలను పెట్టి మొదటి నుంచే వాడు సబ్జెక్టు నేర్చుకోడు. వాడు సబ్జెక్టు వానికి రానివ్వకుండా కుట్రలు. ఈ వరంగల్ కుట్రలు మనుతుంటారు వాళ్ళు. ఇట్లా అన్ని కొట్టి చూడండి, అన్నీ వస్తాయి మీకు. వరంగల్లో మీకు ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చూడండి, ఇవన్నీ ఇంత భూమి ఉండేది. ఆ భూమి అంతా కూడా అన్యాక్రాంతం చేసి డబ్బాల్ లాంటి కాలేజీలో మన మైండ్ సెట్ మార్చేసాడు, మన ఆలోచన విధానాన్ని మార్చేసి డబ్బా కాలేజీల్లో కేవలం వాడు చదవాలి, వాడు డాక్టర్ కావాలి, వాడు ఇది కావాలి అని చెప్పి అటువంటి ఆలోచనలు, తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివించాలి అనే ఆలోచన మీద. చూడండి ఇక్కడ ఉంది, ఇది రంగారెడ్డి జిల్లాది కూడా అడిగినాను నేను. గవర్నమెంట్ డిగ్రీ చూడండి, ఇక్కడ మీరే చూడండి, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఇదే జూనియర్ కాలేజ్. ఇక్కడ చూడండి ఇన్ని కాలేజీలు, నాదర్గుల్, మీర్పేట్, చూడండి ఇన్ని కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు. మనం పట్టించుకోకపోతే ఇవన్నీ మాయమవుతాయి. ముంతాజ్ కాలేజ్ కూడా చూడండి మలక్పేటలో, దాన్ని కూడా చుట్టుపక్కల పెద్ద పెద్ద కట్టడాలు తీసుకొస్తా ఉన్నాడు అక్కడ ప్రభుత్వ స్థలంలో. ఆ స్థలాన్ని అంతా కూడా కళాశాలకు ఉపయోగించుకునే విధంగా అక్కడ తీసుకొచ్చి ఆ వచ్చే డబ్బు ద్వారా కాలేజీను నిర్వహించుకోవచ్చు. కాలేజీలో వసతులు, మెరుగైన వసతులు తీసుకురావచ్చు. నైపుణ్యం కలిగినటువంటి బోధన వారిని తీసుకురావచ్చు, లెక్చరర్లను, వ్యవస్థను. అదేవిధంగా కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం అక్కడ పెంపొందించుకోవచ్చు. సో ఆలోచన చేయండి మీరు. జస్ట్ షోయింగ్, మీరు కొట్టి చూడండి, ఎక్కడైనా వస్తాయి మీకు. ఇది నేను మహబూబ్ నగర్లో చూడండి, ఎంత పెద్ద బంగ్లాలు. మహబూబ్ నగర్ ఎంత స్థలం చూడండి. Just showing evidences how government buildings used to have such huge land bank, utilizing them for commercial purposes, having shops and something. That revenue will help these government colleges to sustain and have a very good teaching staff, while improving the facilities. I mean, having hostel of consisting of SCs, BCs, STs, minorities, and those backward in OBCs at one place. Now they are scattered, they are paying rents, they are going to close down. Nothing but to divide and rule, so that no parent will understand. They stand divided. So this is how these resources are being melted away and encroached upon by these fellows. వనపర్తిలో కూడా పెద్ద భూమి, కానీ చూడండి జూనియర్ కళాశాలలు ఏ విధంగా అన్యాక్రాంతం అవుతుంది. గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ 17 ఎకరాల భూమి విస్తీర్ణం అక్కడ. మీరే ఆలోచన చేయండి, ఆ భూమిని మనం కాపాడుకుందామా లేదా? మున్సిపాలిటీలో చుట్టుపక్కల 12,000 రెంటు, 2 షాపులకు కలిపి 24 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటుంది మున్సిపాలిటీ. టీచర్స్ యూనియన్ అని కొన్ని షాపులు, అక్కడే 75 షాపుల పైన వస్తే ఆ జూనియర్ కళాశాల భవనాన్ని కూడా దాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. అక్కడే హాస్టల్, ఎక్కడో ఉండకుండా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీస్ వెనుకబడినటువంటి ఓబీసీలకు అదే ప్రాంగణంలో హాస్టల్ పెడితే ఆ డబ్బంతా కూడా ప్రభుత్వం భారం కాదు కదా. ఆలోచన చేయండి. మెరుగైనటువంటి వసతులు, మెరుగైనటువంటి శిక్షణ బోధించేటువంటి వ్యవస్థ, అదే ప్రాంగణంలో హాస్టలు, ఆ భూమిని అన్యాక్రాంతం కాకుండా
ఆ భూమి ద్వారా వచ్చేటువంటి డబ్బు ద్వారా ఈ కళాశాలలు, జూనియర్ కళాశాలలు ఆత్మకూరు కానీ వనపర్తి కానీ మిగతా కళాశాలలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలను నిర్వహించుకోవడానికి ఇది మంచి మార్గమా కాదా? మీరే ఆలోచన చేసి చెప్పండి. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఆ సంబంధించినటువంటి సిలబసే బోధించాలనా, లేక పోటీతత్వంతో మొత్తం పిల్లలను, అదేవిధంగా తల్లిదండ్రులు అన్ని అమ్ముకొని నాశనమై వారు ఇబ్బందులు పడుతూ పిల్లలపై విపరీతమైనటువంటి భారం పెంచేటువంటి జూనియర్ కళాశాల బోధన విధానాన్ని మనం ప్రోత్సహిస్తామా? మీరు ఆలోచన చేయండి. షెల్ వి ఎంకరేజ్ దిస్ కమర్షియల్ ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ ది డే వన్ ఇన్ జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, without even basically understanding the syllabus of intermediate, board of intermediate education syllabus? Should we get them into objective type coaching type? Is it not mandatory or necessary that first they should complete this 2 years, take the final exam, and then, like what we used to do, 1 month coaching is enough? So that these coaching classes and now these coaching tutorials, now they are running Physicwala and all those, I don't want to name them more. Now they have turned intermediate education into an enslavery education. Now they are running, they are saying we will give coaching right from the day one, so that your child will enter IIT, your child will enter MBBS, your child will get engineering in topmost triple IT, and all that nonsense. At what cost? At the cost of liberty of the young mind. You are not allowing the mind after passing 10th to enjoy basic intermediate first year and second year education. You are imposing so that you can loot. And unfortunately, those parents thinking that my children will be better off if I join them in this, they will get into this, that, they are funding them by selling their lands and by spending their fortune. At what cost? Pressurizing the child, stressful education, without learning basics of intermediate syllabus. You are trying and encouraging them to go for unnecessary coaching. ఇటువంటి విధానం అవసరమా? మనం ఇంటర్మీడియట్ సిలబసే చదవకుండా నేను డాక్టర్ని అయితా, నేను ఐఐటీలోకి పోతా, ఈ కోచింగ్ విధానాన్ని తీసుకొచ్చి అస్సలు చదువుకు ఎసరు పెట్టి కొసరుకు ఉన్న డబ్బులన్నీ వెచ్చించి మళ్ళీ పిల్లలపై విపరీతమైనటువంటి భారం, వాడికి ఆట లేదు పాట లేదు. ఒక జైల్డ్ చూశారు కదా, డబ్బా లాంటి చైతన్య నారాయణ గౌతమి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాయి కొన్ని జూనియర్ కళాశాల, అటువంటి దానిలో మనం పెట్టి ముందుకు తీసుకుపోదామా? నాతో పాటు అందరూ తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైంది. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఈరోజటి చర్చ. మళ్ళొకసారి, ఎందుకంటే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విద్యా విధానాన్ని మొదటి రోజు నుంచే మీరు పోటీతత్వం, నువ్వు ఇంటర్లో ఇన్ని మార్కులు తెచ్చుకోక ముందే ఈ జేఈ మెయిన్స్ లేదా ఈ నీట్లో నీకు ఇన్ని మార్కులు రావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు ఐఐటి కావాలని వాడిని మొదటి నుంచే చిత్రహింసలకు గురి చేస్తే ఏం చదువు చదువుతాడు? అటువంటి బోధనలో వచ్చేటువంటి ఐఐటియన్స్ కానీ డాక్టర్స్ కానీ సమాజానికి మెరుగైనటువంటి సేవను అందిస్తారా? ఎందుకంటే ఒక ఆట లేదు, పాట లేదు. ఆట పాట లేనటువంటి మేధస్సు, మీరే ఆలోచన చేయండి. అటువంటి మేధస్సు, అటువంటి యువకులు భావి తరం అంటాం మనం, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి సేవ అందించగలరు? మీరు ఆలోచన చేయండి. ఇది ఈరోజటి చర్చ. నా నంబరు 9440465339. ఎవరైనా విభేదిస్తుంటే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో నేను ఎట్లయితే చూయించున్నో అటువంటివన్నీ సేకరించి ఇది నా వాట్సాప్ నంబర్ కూడా, దీనికి మీరు పంపించి, మీరు ఎక్కడున్నా మీకు లింక్ పంపిస్తాను, మనం చర్చిస్తాం. ఎందుకంటే చర్చల ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కాబట్టి పారదర్శకత, జవాబుదారితనం చర్చల ద్వారానే బయటకు వస్తుంది. తద్వారా మెరుగైనటువంటి సమాజం నిర్వహించుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ ఎప్పుడు ప్రజాహితంలోనే. మీరంతా కూడా డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ కానీ, సిటిజన్స్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్ అండ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఇబ్బందులు ఎక్కడైనా గురైనా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఎక్కడున్నా కూడా జస్ట్ లింక్ ద్వారా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. సమాజాన్ని మెరుగైన విధంగా తీర్చిదిద్దడానికి కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతూ, మీ
డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి. జై తెలంగాణ, జై హింద్.